E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. ఈవీఎంలపై పెద్దగా సీరియల్ నెంబర్లు, కలర్ ఫోటోలు, సిఈసి వెల్లడి. తెలంగాణకు నిధులు కావాలని ఒక్క బీజేపీ ఎంపీ కూడా మాట్లాడటం లేదు, హరీష్ రావు. ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో వరద మిగిల్చిన నష్టం ఇది. విజయనగరం ఉత్సవాల్లో ఆకట్టుకుంటున్న ఫల పుష్ప ప్రదర్శన. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో ఎన్నికల కమిషన్ చురుకుగా సమావేశాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో 2 రోజుల పర్యటనలో భాగంగా శనివారం నాడు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించగా, ఆదివారం నాడు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో పాట్నాలో ఎన్నికల కమిషన్ సమావేశమైంది. అనంతరం ఎన్నికల సన్నద్ధతపై మీడియాకు వివరాలు తెలియజేసింది. తెలంగాణకు నిధులు కావాలని ఒక్క బీజేపీ ఎంపీ కూడా మాట్లాడటం లేదు. తెలంగాణలో అధిక శాతం ప్రవహించే గోదావరి నదీ పుష్కరాలకు బీజేపీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. కానీ ఏపీలో తక్కువ శాతం ప్రవహిస్తున్నా వాళ్లకి 100 కోట్లు ఇచ్చారు. ఏపీలో రీజనల్ పార్టీ గెలిచింది కాబట్టి వాళ్ళ రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి. రీజనల్ పార్టీలు గెలిస్తే రాష్ట్రానికి జరిగే మేలు అది, హరీష్ రావు. ఈ జాతీయ పార్టీలు తెలంగాణకు ఏ రకంగా అన్యాయం చేస్తాయో మనం చెప్పవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఇలా గోదావరి నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది భయ్? మన నిజామాబాద్ జిల్లా కందకుర్తి కాడ ప్రవేశిస్తుంది. మా జుక్కల్ కాన్స్టిట్యున్సీలో వస్తుంది. కందకుర్తిలో గోదావరి వచ్చి తెలంగాణ గుండా ప్రవహించి కింద పోయి ఆంధ్రలో కలుస్తుంది. కానీ ఇదే బీజేపీ ఇప్పుడు 2027లో గోదావరి పుష్కరాలు జరగాలంటే ఆంధ్రాకు 100 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. 8 ఎంపీలు గెలిపిస్తే తెలంగాణకు గుండు సున్నా పెట్టింది. మరి గోదావరి నది తెలంగాణలో లేదా? గోదావరి పుష్కరాలకు బీజేపీ ఎందుకు నయా పైసా తెలంగాణకు ఇవ్వదు అని నేను అడుగుతా ఉన్నా. గోదావరి నది తెలంగాణలో బాగా ప్రవహిస్తుంది. ఆంధ్రలో ఉండేది 10-20 పైసలు. మరి ఆంధ్రకేమో 100 కోట్లు ఇచ్చినావు, తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వకపోతే ఈ గెలిచిన 8 ఎంపీలు ఎందుకు మాట్లాడరు? 2 కేంద్ర మంత్రులు ఎందుకు నోరు మూసుకుంటారు? మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది? ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ గెలిచింది గనక, రీజనల్ పార్టీ ఒక ఉండి గనక వాళ్ళ చేతిలో ఎంపీలు ఉంటే ఢిల్లీలో మెడలు వంచి పైసలు తెచ్చుకున్నారు. ఇలా బీజేపీ 8 ఎంపీల జాగల బీఆర్ఎస్ పార్టీకే 8 ఎంపీలు ఉంటే ఢిల్లీ మెడలు వంచి పైసలు లేకపోదుమా? ఎవడన్నా ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడుతుండా? దయచేసి మీరు అర్థం చేసుకోండి. పాపన్నపేట ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం వద్ద గడిచిన 10 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరద ప్రవాహం కొనసాగింది. 2016 తర్వాత రికార్డు స్థాయిలో 50 రోజుల పాటు ఈ ఏడాది ఆలయాన్ని మూసివేశారు. వరదలతో ఆలయ మండపం, గ్రిల్స్, జాలీలు, క్యూలైన్ గ్రిల్స్, రేకులు, యాగశాల గ్రిల్స్, గ్రానైట్ బండలు, టైల్స్ పెద్ద ఎత్తున ధ్వంసమయ్యాయి. కొన్ని రేకులు, క్యూలైన్ గ్రిల్స్, ప్రసాద విక్రయ కేంద్రం, రేకుల షెడ్డు వరదల్లో కొట్టుకుపోయాయి. మండపం పరిసరాల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. ఆదివారం ఉదయం వరద తగ్గటంతో ఆలయంలోకి వెళ్లిన సిబ్బంది వరద వల్ల కలిగిన నష్టాన్ని పరిశీలించారు. కామారెడ్డి జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసింది. 2.5 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరటంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. బతుకమ్మకుంట, అయ్యప్ప నగర్, వాసవినగర్, విద్యానగర్, ఎన్జీఓస్ కాలనీల్లోని ఇళ్లలోకి వాననీరు చేరింది. స్టేషన్ రోడ్డు, సిరిసిల్ల రోడ్డు, జేపీఎన్ రోడ్డు, సుభాష్ రోడ్లు వాననీటితో చెరువుల్ని తలపించాయి.
విజయనగరం జిల్లా కేంద్రంలోని విజయనగరం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద జెండా ఊపి ఈ ఉత్సవాలు శోభాయాత్రను మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటోంది. వివిధ ఆకృతుల్లో తీర్చిదిద్దిన ఫల పుష్పాల రూపాలు చూపర్లను కట్టిపడేస్తున్నాయి. ఈవీఎంలపై పెద్దగా సీరియల్ నెంబర్లు, కలర్ ఫోటోలు, సీఈసీ వెల్లడి. తెలంగాణకు నిధులు కావాలని ఒక్క బీజేపీ ఎంపీ కూడా మాట్లాడటం లేదు. హరీష్ రావు. ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో వరద మిగిల్చిన నష్టం ఇది. విజయనగరం ఉత్సవాల్లో ఆకట్టుకుంటున్న ఫల పుష్ప ప్రదర్శన. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.